best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. Bhakti plus గ్రంథము బైబిల్. Bhakti plus గ్రంథము బైబిల్. అనుదినము చదివిన వెనరుతోడ నడుపును ఆ పఠింప శ్రేష్ఠ గ్రంథము. ప్రియమైన దేవుని సంగమా, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క దివ్యమైనటువంటి నామమున మీ అందరికీ మరొకసారి వందనాలు సమర్పిస్తూ ఉన్నాను. మరి ఆదివారం ఎంతో శ్రేష్టమైన దినం. కొన్ని నెలలుగా మనము దేవుని సన్నిధి లేకుండా, దేవుని ఆలయంలో మనము కూడుకోకుండా ఉన్న దినాలు మరి ఉన్నవి. మరి దేవుడు ప్రభుత్వం వారికి కలిగించినటువంటి ఈ యొక్క గొప్ప వారికి ఇచ్చినటువంటి ఆ యొక్క తరుణాన్ని బట్టి, ఆ యొక్క ఆజ్ఞని బట్టి, వారు మనకి ఇచ్చినటువంటి ఈ సమయాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. దేవుని సన్నిధిని మనము ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. దేవుని సన్నిధికి, ఆలయానికి రావాలని హెబ్రీ పత్రికలో రాయబడింది. సహవాసంగా కూడడం మానకూడదని. చాలామంది మనం ఏమనుకుంటున్నామంటే టీవీలలో వింటే సరిపోతుంది. వినొద్దు అంటాంలా నేను, టీవీలో వినండి, కానీ మీ సంఘం, మీరేమన్నా మన సంఘం అంటారు, మీ సంఘములో, మీ సహవాసములో మీరు ఈ సహవాసం అనేది లేకపోతే దోషం వస్తుందని చెప్పారు. సహవాసం లేకపోతే దోషం అంటే మన చెడుతనంలో పడిపోతాం. అందుకే పరిశుద్ధుల సహవాసము అని రాయబడింది. సహవాసం అని, పరిశుద్ధుల సహవాసం అని కొత్త నిబంధనలు అంతలో మీరు చదివితే రాయబడింది. అపోస్తుల కార్యంలో కానీ కొరింథీ పత్రికలలో మీరు అది చదవండి. కనుక ఈ సహవాసంలో మీరు ఏం నేర్చుకుంటున్నారో అది చాలా ప్రాముఖ్యమైనది. ఇదొక తరగతి గది, ఇదొక పాఠశాల, ఇదొక వెలుగుతో నింపబడినటువంటి శక్తి, దేవుని వాక్యం అనే పచ్చిక ఉన్నటువంటి ఈ యొక్క ఆలయం నెమ్మది, సంతోషం, పరిపూర్ణమైనటువంటి శక్తి, భక్తి మనకు ఆపాదించబడుతుంది. కనుక విడవద్దు అని చెప్తున్నాను. ఇంకొక మాట చెప్తున్నాను, కరోనా వైరస్ అనే దానికి మనం భయపడకూడదు. ప్రపంచంలో ఎవరు భయపడ్డా క్రైస్తవుడు అనేవాడు దేనికి భయపడొద్దు అన్నాడు. మీరు చదివారా 4 సువార్తలు? ఏముంది చెప్పండి? ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. రెండో రాకడికి అన్ని ర్యాప్చర్కి జరుగుతూ ఉంటాయి. మీరు అన్నీ కనిపెడుతుంటాడు. మహాభయంకరమైన భూకంపాలు వస్తూ ఉంటాయి. అలాగనే చాలా ఆకాశ శక్తులు కూడా పడిపోతాయి. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు రాలిపోతాయి. కానీ మీరు భయపడవద్దు, మీ తల పైకెత్తుకొని ఉండన్నారు. చాలదండి ఆ మాట. ఇవన్నీ మీకు సంభవించవు. తల ఎత్తుకోండి, దించుకునేవాడు కాదు. సిగ్గెందుకు పడుతున్నావు? తప్పు చేసేవాడు తలంచుకుంటాడు. కానీ నువ్వు అలాంటిది, మీరు విడవబడుతున్నారు, మీరు డెలివరెన్స్ అవుతుంది, పరలోకానికి వెళ్ళిపోతున్నారు. కనుక భయపడని అవసరం లేదు. చిన్న పురుగు అనగదు, వైరస్, అది కనబడటం లేదు. ఎంత ఉంటుందో సైజు మనకు తెలియదు. దాన్ని చూసి మనం భయపడిపోతున్నాం. శానిటైజర్స్ ఎక్కువ కొంటున్నారు, డబ్బులన్నీ మాస్కులకు పెడుతున్నాం, కానీ ఇక్కడికి రావడానికి భయపడుతున్నారు. నేను ఎన్నిసార్లు చెప్తున్నాను, చర్చిలో కరోనా లేదు అంటున్నాను. కాబట్టి ప్రభుత్వం వారు అంటారు, ప్రభుత్వానికి భయపడి దానియేలు ప్రార్థన చేయడు. ప్రభుత్వం అంది ప్రార్థన చేయొద్దండి, ప్రభుత్వం చెప్తే ప్రార్థన చేస్తున్నాడు. అర్థమైందా? అప్పుడు దానియేలు పిచ్చోడా? మహాజ్ఞానం గల్లవాడు. కనుక భయపడొద్దు. చాలామంది చిన్న బిడ్డలను తెస్తున్నారు. వెరీ గుడ్, ఐ అప్రిషియేట్ దెమ్. సో దేవుని వాక్యంలోకి వెళ్దాం. ఈ దినం మనం నేర్చుకోబోతున్న పాఠం, ఆ పాఠం ఏంటంటే, మనము ఇవ్వడములో మన వంతు ఏంటి? మనము దేవునికి ఇవ్వాలా ఇవ్వకూడదా? చాలామందికి ఇదే డౌట్ వస్తుంది. ఇవ్వాలా ఇవ్వకూడదా, ఇవ్వాలా ఇవ్వకూడదా, ఇవ్వాలా ఇవ్వకూడదా అనే దాని మీద డౌట్ ఎక్కడ రాదంటే, ఏదైనా వస్తువు కొనేటప్పుడు రాదు. దాని ఖరీదు ఎంత అంటే అంత పెట్టేస్తాం. లూయి ఫిలిప్ అనగానే చొక్కా కొనేస్తున్నావు, షర్ట్, అది ఫారిన్ బ్రాండ్ అని. పర్ఫ్యూమ్ ఫారిన్ బ్రాండ్ కొనేస్తారు అంతనే. ఏమిటంటే వేసుకొని చుర్రు అని ఏమంటే ఫారిన్ బ్రాండ్ అండి. వాచ్ ఫారిన్ బ్రాండ్ కొంటున్నాం. అలాగనే ప్రతి వస్తువు అబ్రాడ్ది, ఫారిన్ది కావాలి.
కానీ దేవుని దగ్గరికి వచ్చేళ్ళకి ఎందుకంటే సంకుచిత భావం, సంకుచితమైన చిన్న మైండ్, అక్కడేమో బ్రాడ్ మైండ్. దేవుని దగ్గర చిన్న మెదడు. పక్షికి ఎంత మెదడు ఉందో అంత మెదడు అయిపోతుంది దేవుని దగ్గర. పక్షి మెదడంతా ఒక నీటి బొట్టంతా, దాని తలలో ఉన్న మెదడు నీ అంత కాదు, 350 గ్రాములు కాదు, 400 కాదు, ఒక చిన్న డ్రాప్ ఆఫ్ వాటర్, డ్రాప్లెట్ ఆఫ్ వాటర్, ఇట్స్ నాట్ డ్రాప్లెట్, చిన్న నీటి బుడగ చేతిలో అలా వేల్లో పడితే అంత ఉన్న బ్రెయిన్లో ఉన్న అది దానికి ఉంది. ప్రియమైన దేవుని సంగమా, అంత బ్రెయిన్ ఎందుకు అయిపోతుంది దేవుని దగ్గర? ఎందుకంటే మనకు దేవుడు అంటే ఫస్ట్ ఏంటంటే గౌరవం లేదు, రెండవది ఏంటంటే దేవుడు అంటే భక్తి లేదు, మూడవది ఏంటంటే ఆ దేవుడు ఎప్పుడు అక్కడే ఉంటాడు కదా. ఎప్పుడు చూసినా మత్తయి ఒక 20 సార్లు కాదు 200 సార్లు చదివి ఉంటాం, లూకా అనగానికే 30 సార్లు చదివి ఉంటాం. అందుకే వాక్యము ఇప్పుడు మీరందరూ ఏమనుకుంటున్నారో నాకు తెలియదు, కానీ 7 చదివించాలి. ఎంతమందికి మీకు అర్థమైంది? ఈయన ఈ వాక్యం చెప్పబోతారు మీరు అనుకుంటారు, అంతే కదా. ఎందుకంటే అలవాటైపోయింది వాక్యం. మత్తయి 7 అడుగుడి మీకు ఇవ్వబడే చెప్తాడు ఆయన, అంతే కదా. అడగమంటే ఇవ్వమంటాడు. అదే ఎప్పుడో పోయిన సంవత్సరం విన్నాం. పాత పండగ, పాత పాస్టరు, పాత చర్చి ఎప్పుడు పాతది కాదు. ఇట్స్ ఏ రిజనవేటింగ్ అండ్ రినోవేటింగ్ అండ్ న్యూ చర్చ్. ఎప్పుడు కూడా చర్చి ఎప్పుడు అలా ఉంటుంది. వాక్యం ఎప్పుడైతే పాత గెలుతుందో నీవు ఆధ్యాత్మికంగా పాత గెలుతున్నావని అర్థం. ఎప్పుడైతే అలవాటు పడుతున్నావో, నువ్వు అలవాటుగా చేస్తున్నావో, నీవు దాంట్లో నైపుణ్యం సాధించడం లేదని అర్థం. అర్థమవుతుందా ఇది మీకు? ఎప్పుడైతే మీరు ఏదైతే పక్కన పెడతారో అది ఎక్కువగా పాతగిలిపోతుంది, తుప్పు పట్టిపోతుంది. ఇప్పుడు టాపిక్లోకి వస్తాం. 7 అంటే అడగండి ఇస్తాను అంటున్నాడు, అంతే. ఇది ఇష్టమా కాదా? ఇస్తానంటే చచ్చేవాడు కూడా లేచి వచ్చారంట. కనుక ప్రియమైన దేవుని సంగమా, అడగండి అంటున్నాడు. అడగటమే కొదువుగా ఉంటే ఇస్తానంటున్నాడు. కష్టమేంటండి నోట్లో మాట విట్టి అడగడానికి? మనమేం అడగడానికి ఏమైనా కష్టమా? అందుకే దేవుణ్ణి ఏకరువు పెట్టి మనం అడుగుతుంటే ఇస్తున్నాడా ఇవ్వలేదా? అన్నీ ఇస్తున్నాడు. ఆయన అంటున్నాడు అడగండి మీకు ఇవ్వబడును, నేను ఇస్తానంటున్నాడు. కనుక మనం అడుగుతూ ఉంటాం, ఆయన ఇస్తా ఉన్నాడు. అంటే ఇప్పుడు చెప్పాను కదా సామెత, ఇచ్చేవాడు ఉంటే చచ్చేవాడు లేచి వచ్చాడు అన్నట్టుగా మనము అడగడానికి ఎన్ని తరాల నుండో అడుగుతూనే ఉన్నాం, ఇస్తూనే ఉన్నాడు. ఏమేమి ఇస్తున్నాడు? 24వ కీర్తన మీరు చదివితే 24వ కీర్తనలో ప్రతిసారి మనం చదువుతాం. ఏముంది అక్కడ? భూమి దాని సంపూర్ణత యెహోవాయే. భూమిలో నిండినటువంటి అంతా కూడా చెట్లు అయితేమి, అలాగనే లోపల ఉన్నటువంటి నిక్షేపాలు అయితేమి, గాలి అయితేమి, చెట్లు అయితేమి, అన్నీ కూడా ఏమైతే ఉన్నాయో భూమి పైన అవన్నీ ఎవరి అంట? మనయా? భూములు పంచుకొని 1000 గజాలు 100 గజాలు ఇలా అమ్ముకుంటున్నామే, ఎవరిదా భూమి? అసలు భూమి దేవుంది. నువ్వు కొన్న రిజిస్ట్రేషన్ భూమి కూడా దేవుందే. అది నీకు ఇచ్చాడు, దారదత్తం చేశాడు. ప్రపంచంలో అన్ని దారదత్తం చేశాడు. ఆదికాండము 1వ అధ్యాయములో 6 వచనాలను మీరు చదివిన ఆయన నిర్మించిన నిర్మాణమైనటువంటి మానవుడికి నిర్మించే ముందే భూమిని నీళ్ళ నుండి తీశాడు. ఎవరి కొరకు అని అర్థం చేసుకోండి. భూమి ఎవరి కొరకు? ప్రశ్న వేసుకోండి. ఎవరి కొరకు భూమి? ఆది మానవుడైన ఆదాము దేవుని కుమారుడనే దేవుని కుమారుడి కొరకు. దెయ్యము కుమారుడికి కాదు, అది దేవుని కుమారుడికి. దేవుని పోలికలో, దేవుని రూపములో, దేవుని వర్చస్సులో ఉన్న ఆయనకు మాత్రమే భూమి అని. ఆ భూమి గోళాకారంగా నువ్వు చేయలేదా? లేదు, అది ఎలా అంటే అలా ఉంది. ఆ గోళాకారంగా దాన్ని తీసుకొచ్చి చేశాడు. అందుకే రాయబడిన యోబు గ్రంథంలో ఏం రాయబడిందంటే, భూమిని గోళాకారంగా చేశావయ్యా, నివాస యోగ్యంగా చేశావు. ఇప్పుడు నివాస యోగ్యమైంది భూమి తన బిడ్డైన ఆదాము కొరకు, ఆ జనరేషన్స్ కొరకు. ఎందుకంటే భూమి గోళాకారంగా చేసి నివాసానికి యోగ్యంగా చేస్తాడు. ఊరికే గుండ్రంగా ఉంటే సరిపోదు, తిరుగుతూనే ఉంటుంది. తిరగమన్నాడు, గోళాకారంగా ఉంది. ఏంటంట? అందులో ఉన్నవన్నీ పెట్టాడు. 6 దినాల శ్రమ, విశ్వ దినాల శ్రమ. ఆ శ్రమంతా దేవుడు పెట్టాడు. మైండ్ ఎంత పని చేసింది దేవునికి అర్థం చేసుకోండి. ఒక పని చేయాలంటే మైండ్ ఎంతో పని చేయాలా. మన మీద మీరు మాట్లాడుతుంటే ఇక్కడ నాకు కొంచెం డిస్టర్బెన్స్ అవుతుంది, మీరు కూడా ఇక్కడ ఉంటే అలా అవుతారు. ఎందుకని? కాన్సన్ట్రేషన్ పోతుంది కనుక. మరి దేవుడికి 84 లక్షల వృక్షాలను, అలాగనే పండ్లను, క్రిమి కీటకాలను మీరు చూస్తే ఒకదానికి రూపం ఇంకో దానికి వేరువేరుగా ఉండి ఇన్ని రకాల పండ్లు, ఇన్ని రకాల జంతువులు పెట్టడానికి ఎంత సమయము కావాలి, ఎంత మనస్సు కావాలి, ఎంత జ్ఞానము కావాలి చెప్పండి.
అందుకే నివాస యోగ్యంగా అంటే ఏం చేశాడు? ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్ ఏ పరిధిలో ఉండాలో పెట్టాడు. అవగ్రాడో గాలికి ఇంత బరువు ఉండాలని అవగ్రాడో నిర్ణయించలేదు. అవగ్రాడో కనుగొన్నారు. ఇన్వెంటెడ్ నాట్ ఫౌండ్, ఇన్వెంటెడ్. ఆయన ఉన్నది కనుక్కున్నాడు, గొప్ప ఏం లేదు. ఉన్నది కనుక్కున్నావు గొప్ప, కానీ అందులో ఉంచిన నిష్పత్తి, ఆ రేషియో దేవుడు పెట్టాడు. అంతకంటే మించిందంటే కార్బన్ డైఆక్సైడ్ చచ్చిపోతావు. అందుకే లోయలో వెళుతున్నప్పుడు ఆక్సిజన్ ఎందుకు తీసుకెళ్తారు? సముద్ర గర్భంలోకి వెళ్ళేటప్పుడు ఆక్సిజన్ ఎందుకు తీసుకెళ్తారు? ఆక్సిజన్ ఉండదు కనుక. అది గాలిలో ఎంత ఉండాలో పెట్టినవాడు దేవుడు. మోనాక్సైడ్ ఎంత పెట్టినవాడు దేవుడు. నత్రజని ఎంత ఉండాలో, భూమిలో ఎంతెంత నత్రజని ఎంతెంత ఏ ఉండాలో ఎరువు అని నువ్వు అంటున్నావు. చెట్లు పెరగడానికి కావాల్సిన పెట్టింది దేవుడు. కొంతవరకే భూమి ఉంటే లోపల ప్రతి 1000 గజాలకు 1000 మైళ్ళకు లేక 1000 కిలోమీటర్కి వెళ్తుంటే లోపల వాతావరణం మారిపోయి 35,000 డిగ్రీల సెల్సియస్కి ఇంకా దాటిపోతే అక్కడ మండిపోయి మాగ్మా అంటారు, MAGMA మాగ్మా, మండుతున్న లావా అది. ఆ లావాలో పెద్ద పెద్ద కొండలు, పెద్ద పెద్ద రాళ్ళు కరిగిపోయి బెల్లం పాకంలాగా అవుతున్నాయే. అది ఎవరు పెట్టారు? దేవుడు. ఎవరి కొరకు? భూమిలో మంట పెట్టి పైనేమో పచ్చని ప్రకృతి, సముద్రాలు, నీళ్లు, గాలి పెట్టావు. ఎప్పుడైనా ఆలోచన చేసావా? భూమి మీద తిరుగుతున్న మనము అది ఎవరి కోసం అంటే దేవుడు నీకు ఇచ్చేస్తున్నానయ్యా ఈ భూమిని. వాతావరణం అంతా కూడా ఉంది. అంగారగ్రహంలో వాతావరణం ఉందా? లేదు. చంద్రుల్లో ఉంది మట్టి? లేదు. ఆక్సిజన్ ఉందా? లేదు. ఆక్సిజన్ ఉంటే ఎందుకు సిలిండర్ తగ్గించుకొని వెళ్ళిపోతున్నారు ఆస్ట్రోనాట్స్? ఆక్సిజన్ ఉంటే ఎందుకు వెళ్తున్నారు? లేదు, చచ్చిపోతారు అక్కడ. అర్థమైందా? ఏం చెప్పబోతున్నాను అర్థమవుతుందా? మనము అడగకముందే అడుగుతామని, అడగకముందే తన బిడ్డైన ఆదాము కోసం, ఆయన గర్భవాసం వచ్చే వాళ్ళందరి కోసం ఇవన్నీ ముందుగా ప్లాన్ చేశారు. ఒక మాట చెప్పొచ్చా? కడుపులో బిడ్డ పడ్డాడని అనగానే చిన్న చిన్న స్వెటర్సు, మఫ్లర్సు, సాక్సెస్ అల్లుతూ తండ్రి పోయి ఒక ఉయ్యాల తెచ్చేస్తాడు, ఒక చిన్న సైకిల్ తెచ్చేస్తాడు. తెలుసా ఎందుకు తెస్తాడు అలా? కడుపులో ఇప్పుడే పడ్డాడు, డాక్టర్ చెప్పాడు కన్సీవ్ అయ్యావని. వెంటనే ఫోన్లు వెళ్ళిపోతున్నాయి, లడ్డులు పంచుతున్నారు, బందరు లడ్డులు పెద్ద పెద్దవి. అలాగనే కంగ్రాచులేషన్, ఈయన పొంగిపోతుంటాడు, నేను కనుక ఫాదర్ అయ్యాని. ఆ కుమారుడు ఏడ్చినప్పుడు కంటే అరే నేను ఒక ఫాదర్ని అయిపోయాను, డాడ్ అనగానే, నాన్న అనగానే, మరి మీరు ఆనందించరా? ఎవరైనా నాన్న అనగానే ఏడుస్తూ ఉంటారా? లేదు కదా. ఎంత ప్రేమను ఆయన పెట్టేసి ఇవన్నీ కూడా మన కోసమే చేశారు. పడకముందే ఇవన్నీ, కడుపులో పడకముందే ఇవన్నీ మనం చేస్తున్నప్పుడు దేవుణ్ణి ఆలోచించేయండి. అడగకముందే అన్నీ ఇచ్చేస్తున్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడు? మళ్ళీ అడగండి అంటున్నాడు. ఒకవేళ అడగకుండా మొహమాట పడతారేమని అడగండి అంటున్నారు. అడిగితే ఇవ్వని వారు ఎవరైనా ఉంటే చెప్పండి. ఇక్కడ దేవుని మేలులు పొందుకొనని వారు ఎవరో చెప్పండి. యోబు గ్రంథము 10:9 అలాగే 5:10 మీరు చదివితే ఆయన అనేకమైన అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేశాడట. ఇశ్రాయేలులకి చెప్పన సఖ్యము కానీ పరిశోధింపజాలని మహత్కార్యములు, అద్భుత కార్యములు లెక్కలేనన్ని నువ్వు లెక్కించలేనటువంటి పాడతావు. లెక్కించలేని స్తోత్రములు దేవా నీకు నేను పాడతానంటున్నావు. పాట పాడావు, కానీ పాటలోని ఆంతర్యం అర్థమైందా? దాని ప్రకారం నడిచావా? అది ఒక భక్తుడు రాసిన పాట, తన జీవితానికి ఆపాదించుకొని తన జీవితంలో వచ్చినటువంటి అనుభవం ద్వారా పాడిన పాట, రాసిన పాట. అర్థమైందండి? లెక్కలేనన్ని, ఒకటి కాదు. 40 కీర్తన 4-5 వచనాలు మీకు తెలుసు కదా, చదివి ఉంటారు. ఏముంది అక్కడ? మా ఎడల నువ్వు చేసిన కార్యములు. అబ్బా, ఏ జంతువు వలనో భూమికి కానీ, ఇనానిమేట్ థింగ్స్ కానీ, రాళ్ళకు కానీ, దేవదూతలకు కానీ, దెయ్యాలకు కానీ, దెయ్యంగా మారిన దూతలకు కానీ, ప్రపంచంలో ఎవరికి చేయని అద్భుత కార్యాలు మానవుడికి చేశాడు ఆయన. లిల్లీ పుట్టు అంతవాడు మానవుడు దేవుని దగ్గర. లిల్లీ పుట్టు కూడా పనికిరా, చీమ. ఈయన కొరకంట ఆయన చేసిన కార్యాలు లెక్కించలేము, మహా అద్భుతమైనవి. మేము లెక్కించే కార్యాలు నోటితో చెప్పాలనుకుంటే చెప్పలేకపోతున్నామంటున్నారు. అన్ని చేశాడు. మరలా ఏమంటున్నాడు? అడగండి మీకు ఇవ్వబడను అంటున్నాడు. ఒక్క మాట మీకు తెలుసా? మనకిస్తున్న దేవుడు ఇచ్చిన తర్వాత ఆయన ప్రతిఫలాన్ని ఆశిస్తున్నాడా అని అడిగితే దేవుని వాక్యంలో మనం చూడాలి. మనం ఇతరులు మాట్లాడే మాటలు మనం మాట్లాడకూడదు. ఎందుకంటే బైబిల్లో ఉన్న మాటలే మనం మాట్లాడాలి. చూడండి, రోమీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 35వ వచనం ఉంటుంది. ఆయనకు ముందుగా ఇచ్చి
ఆయనకు ముందుగా ఇచ్చి. ఎప్పుడు ఇవ్వాలండి? మొట్టమొదటగా ఆయనకి ఇవ్వాలి. ఆయన దేవుడు, ఆయన మానవుడు కాదు. సకల చరాచర సృష్టిని చేసిన దేవుడు అంటే సర్వజ్ఞుడు, సర్వంతరయామి, అధికారం కలిగిన వాడు, ప్రాణాన్ని ఇచ్చి ప్రాణాన్ని తీసుకునేవాడు, ఊపిరినిచ్చి ఊపిరిని తీసుకునే దేవుడు ఆయన. జీవాన్ని నీలో పెట్టిన వాడు దేవుడు ఆయన. ఆయనకి ఎలా ఇస్తావు? ముందుగా ఇవ్వాలి. ఎలా ఇవ్వాలి? ముందుగా ఇవ్వాలి. ఇది నేను చెప్పే మాట పౌలు గారు రోమా సంఘానికి రాస్తూ ఉన్నాడు. మీరు ఎప్పుడు ఇస్తున్నారు? చివర, లాస్ట్న, మిగిలితే, తగిలితే నీ హృదయం ఎంత సంకోచితం. మా అంతఃకరణము సంకుచితముగా లేదంటాడు పౌలు గారు. మీ ఎడల మా అంతఃకరణము చాలా విశాల దృక్పథములో ఉంది. దృక్పథం అనేది ప్రవర్తన అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. నీ దృక్పథము నీ ప్రవర్తనలో ఆధారపడి ఉంది. తెలుసా? దృక్కోణం అంటావు, దృక్పథం అంటావు. వాట్ ఈజ్ మెంట్ బై దృక్కోణము, దృక్పథము? అది నీ ప్రవర్తన మీద ఆధారపడి ఉంది. ఎలా ఇవ్వాలి? ముందుగా ఇవ్వాలి. ఏంటండి దేవుడికి ఇస్తే మాకు వచ్చేది? మా బిడ్డలు తింటే మంచిది కదా. ఈ దానికి దీన్ని ఏదో డబ్బులు ఉన్నప్పుడు ఏం చేస్తామంటే భూములు కొంటాలు, డబ్బులు ఉన్నప్పుడు బంగారం దాచిపెట్టడం, డబ్బులు ఉన్నప్పుడు దాన్ని అభివృద్ధి చేసుకోవడంలో మనం ఉంటాం. దేవుడికి ఇస్తే ఏమవుతుంది? మా అభివృద్ధి, తరతరాల తరగని ఆస్తి. ఈ బిడ్డని కంఠం కూడా దేవుని కోసం కంటున్నామా? లేదంట. వారసత్వం. ఈ వారసత్వాన్ని కాపాడేవాడు వారీష్ అంటే వారసం. మా తర్వాత వీడు అనుభవించాలి కదా, వాడు ఏ కష్టము చేయకూడదని వింటున్నావే. దేవుడు ఏమంటున్నాడు? ప్రతిఫలము వస్తుందా అంటే వస్తుందట. ముందుగా ఇచ్చి ప్రతిఫలము పొందగలవాడు, పొందినవాడేవాడు లేక. అంటే ముందుగా ఇస్తే ఏమవుతుంది? ప్రతిఫలం వస్తుంది. ఇటువంటి దేవుడు ఏమన్నాడు? అడిగాడు, మమ్మల్ని అడుగుతున్నాడు ఇవ్వండి అని, ఇస్తానని. మీరేంటండి ఇలా చెప్తున్నాడు? బైబిల్ ఒక మాట ఒక విధంగా, ఇంకొక మాట ఇంకొక విధంగా ఉంటుందా? చాలామంది బోధకులు అడిగి ఇస్తారు, ప్రార్థన చేయండి, ఇస్తారని చెప్తున్నారు, కానీ మభ్య పెడుతున్నారు. మభ్య పెట్టే బోధకుల మాట మీరు వినొద్దు. బైబిల్ మొత్తం చదివితే మీకు అర్థమవుతుంది మాట్లాడగానే తప్పు అని. ఆ తప్పు మీరు కనుక్కోలేక పెట్టుకొని వింటూ ఉన్నారు. ఇదిగో రేపు మిమ్మల్ని దేవుడు దీవిస్తాడు, బంగారం ఇస్తాడు, మీకు వస్త్రాలు ఇస్తారని చెప్పే దొంగ బోధల మాటలు మీరు వినకండి. వారు దొంగ బోధకులు. దేవుడు ఏం చెప్తున్నాడు? నేను ఇవ్వటమేనా, మీరేమని ఇస్తారా అంటున్నారు. ఏంటి ప్రభువా, భూమి అంతా కూడా నీదే కదా, అది మాకిచ్చావు, మళ్ళీ అడుగుతావేంటి? ఒక ఉదాహరణ చెప్పాలని ఆశిస్తున్నాను. నువ్వు తండ్రివే, 10,000 జీతం, 15,000 జీతం, 20,000 జీతం, ₹1,00,000 జీతం తీసుకుంటూ ఒక చాక్లెట్ కొంటావు, కిట్ క్యాటో ఏదో ఒకటి కొన్న తర్వాత నీ బిడ్డ నీ మనసులో ఉండి కొని ఇంటికి వచ్చిన తర్వాత చాక్లెట్ ఇస్తారు, చాలామంది లడ్డు ఇస్తారు. తింటున్నట్టు వాడు జొల్లు కార్చుకుంటా తింటున్నప్పుడే నాకు కొంచెం పెట్టవా అని ఎందుకు అడుగుతారని అడుగుతున్నాను నేను. కొంచెం పెట్టు నానా అంటే, నాన్న పెట్టకపోతే తల్లి అడుగుతుంది, తల్లి అడుగుతుంది, అత్తమ్మ అడుగుతుంది. ఎందుకని అడుగుతున్నారు? తాత వీళ్ళందరూ పెడితే తినాలని కాదు, వాడికి పెట్టే బుద్ధి ఉందా లేదా. ఇంతగా నేను కష్టపడి తెచ్చితే వాడు ఒకవేళ చేయి జాసి అంతా జొల్లుగాని ఇస్తే అది తీసుకొని తింటూ నా బుజ్జి కన్నే, నా బంగారు కొండని ఎందుకంటున్నావు? నీ బిడ్డల మీద నీకంత ప్రేమ వారు పెడతారా లేదని చూస్తున్నావు. దేవుడు అంతే, నీకు ఇచ్చి అడుగుతున్నాడు ఇవ్వగల మనస్సుందా లేదని. ఆ మనస్సు ఎలా ఉందని మరలా ఇచ్చినప్పుడు నువ్వు ప్రతిఫలాన్ని పొందుతున్నావు. ఊరికే తీసుకోవటం లేదు, దేవుడు తీసుకొని నిన్ను దీవిస్తూ ఉన్నాడు. తెలుసా? ఇది దేవునికి ఇస్తే ఏమవుతుంది? మాకు సంకుచితం. ఇచ్చి తీసుకొని అబ్బా ఎంత మంచి మనస్సురా అని వెంటనే మళ్ళా ప్రతిఫలం అంటే దానికి 7 అంతలుగా ఇస్తున్నాడని అర్థం. అది ఏమైనా జ్ఞానమైనా, అలాగనే ఏమైతే నువ్వు కోరుకుంటున్నావో, పరిశుద్ధాత్మైనా, ఏదంటే అది నీకు ఇచ్చేస్తున్నాడు. అర్థమవుతుందా? మొదటగా ఇవ్వాలి, దేవునికి ఇవ్వాలి, మనకిస్తున్నాడు. అబ్రహాముని ఏమడిగాడు దేవుడు? ఆస్తిని అడగలేదు, అక్కడేమో కుమారుణ్ణి అడిగాడు. ఇవ్వడానికి సిద్ధపడ్డాడా, వద్దనుకున్నాడా? సిద్ధపడ్డాడు. పర్వతానికి ఎక్కిపోతున్నాడు, మరి ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. కనుక ఇచ్చిన కుమారుణ్ణి మళ్ళా అడుగుతుంటే దేవుని మనసేంటి? అందుకే 34లో రోమాపత్రిక 11:34 పైన చదివారు కదా, దేవుని మనస్సు ఎరిగిన వాడు ఎవడు? ఉన్నాడా? ఎవడైనా ఒక్కడు 750 కోట్ల మందిలో ఉన్నాడా? అందరే ఎట్టుంటారంటే దొందులాగా, గుడ్డివాడులాగా, జ్ఞానం లేని వారులాగా, ఏదో బయాడ్ చేసే బైబిల్ చదివే వాళ్ళలాగా ఉన్నారు. కానీ దేవుడి మనసులోకి చొరగని, దేవుని మనసులోకి మనం వెళ్ళగలిగిన వాళ్ళు ఎవరంటే ఒక అబ్రహాం.
ఏంటైనా దేవుడు ఇస్తే నాకు ప్రతిఫలం కూడా ఇచ్చేద్దాం అనుకున్నా, దానికి ప్రతిఫలాన్ని దేవుడు ఇచ్చాడు. ఇంకా మనం కొంచెం ముందుకెళ్ళి మాట్లాడితే దేవుడికి ఎలా ఇవ్వాలా, ఎలాంటి ఇవ్వాలా మనము? ఒకటి, దేవునికి శ్రేష్టంగా ఇవ్వాలి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం 5వ వచనాన్ని దేవుడు చదివిస్తున్నాడు ఇలా. కావున లోగడ ఇచ్చేదమని మీరు చెప్పిన ధర్మము పిసిరితనంగా ఇవ్వక, పిసనారితనంగా ఇవ్వకూడదు దేవునికి. ఇది నేను చెప్తున్న మాట కాదు, దేవుడు పరిశుద్ధాత్మతో రాయించిన మాట. చదువుతున్నారా? అండర్లైన్ చేసుకోండి, రాసుకోండి. పిసినారితనంగా దేవునికి ఇవ్వకూడదు. ఏంటి అంతేనా? 5 లోగడ ఇచ్చేది, లోగడ ఇస్తానన్నారు మీరు. దేవుడు లోగడకి ఇస్తానని చేస్తే కొరింథీ సంఘానికి రాస్తున్నాడు. మీరు ఎలా ఇవ్వాలి? పిసిరితనంగా కాక 5 సారీ అండి, ధారాళముగా ఇవ్వవలను. పిసిరితనంగా ఇవ్వకూడదు, ధారాళంగా. ఎంతైతే నీకు వచ్చిందో అంతే ఇవ్వాలి. టైత్ పాత నిబంధన, కొత్త నిబంధనలో టైత్ లేదు, తెలుసా మీకు? ఎంత ఇవ్వగలవో అంతే. చూపించబోతున్నాను ఇప్పుడు. చూడండి ఎంత ఇవ్వగలవు నువ్వు. అదే అధ్యాయం, అదే కొరింథీ పత్రిక, 2వ కొరింథీ పత్రికలో 8వ వచనంలో 12వ వచనాన్ని చదువుతున్నాను. 8వ అధ్యాయంలో, మొదట ఒకడు సిద్ధమైన మనసు కలిగి ఉంటే శక్తికి మించి కాదు, కానీ కలిమి కొలది ఇచ్చినది ప్రీతికరమగును. ఎలా ఇవ్వాలి? కలిమి కొలది, ధారాళముగా. కలిమి కొలది. ఎంత నీకుంది అంతకంటే ఎంతైతే నీకు వస్తుందో అంత. మనం ఎలా ఇస్తామంటే, ఒకరోజు 500 అనుకుంటే 500, 1000 అనుకుంటే 1000, 5000 అంటే 5000, ఇంకా అది పెరగదు. మన పాట ఎలా ఉంటుందంటే, కాలాలు మారినా కష్టాలు తీరినా. కాలం మారుతూ ఉంటుంది, జీతం పెరుగుతూ ఉంటుంది, కాలం మారుతూ ఉంటుంది, ఆస్తి పెరుగుతూ ఉంటుంది, జ్ఞానం పెరుగుతుంది, బిడ్డలు పైకి వెళ్ళిపోతూ ఉన్నారు. ఎంత? డిఏలు, పిఏలు, ఐఏలు అన్నీ పెరుగుతుంటాయి. గవర్నమెంట్కి అది ఇవ్వకపోతే ధర్నా అంట. మళ్ళా అక్కడ ధర్నాని పేరు రాసి ఒక పెద్ద టెంట్ వేసి తిరుగుతూ ఉంటారు. నువ్వెందుకు ధర్నా చేస్తున్నావు గవర్నమెంట్ మీద? ఎవరు నువ్వు ధర్నా చేయటానికి? మిలిటరీలో తెలుసా, చేర్చుకుంటే వాళ్ళు ధర్నాలు చేయకూడదు, రాజకీయాలను రాయించుకుంటారు. ముందే చేస్తే లాకౌట్, వెళ్ళిపో బయటికి అంటారు. తన సర్టిఫికేట్ మీద వేస్తాడు ఎర్ర ముద్ర. ఎక్కడికైనా జాబు దొరకదు. ఎయిర్ ఫోర్స్, నేవీ, అది ప్రైవేట్లో ఎలా ధర్నా, దానికి ఒక గ్రూప్, మళ్ళా ఆ గ్రూప్కి ధర్నా. అది సింహం గుర్తు, ఒకటి ఆవు గుర్తు, ఫ్యాన్ గుర్తు, పులి గుర్తు. దేవుడి దగ్గరికి వచ్చేళ్ళకి ఏంటండి? ఎందుకంటే దేవుడు ఏమన్నాడు? ఇస్తూ ఉంటాడు, ఆయన ఇవ్వాలి, మనం ఇవ్వకూడదు. దేవుడు అంటే ఆశీర్వదించేవాడు, నీకు తెలుసు. దేవుడు ఇస్తూ ఉండాలా. నాకు ఇచ్చింది నేను మళ్ళీ దేవునికి ఇచ్చేదండి. మరి అబ్రాహాంకి ఇచ్చింది మళ్ళీ ఇవ్వమన్నాడు. పరీక్ష అండి, పరిశోధన అండి, పరిశీలన అండి. పిసినారితనం ఎందుకుంది నీకు దేవుని దగ్గర? చికెన్ ఎంత కొంటావు, మటన్ ఎంత కొంటావు, పెళ్ళి ఎలా చేస్తావు, ధూమ్ ధామ్ సేబనాయక. అబ్బా ఎంత ఆకాశం అంత పందిరంట, అంత కొన్నాను ఇంత కొన్నానని చెప్తాడు ఆయన. దేవుని దగ్గరికి వచ్చేసరికి ఎంత అవుతుందో? చిన్న హృదయం, చిన్న గొర్రెపిల్ల, పాట చిన్న గొర్రెపిల్ల, చిన్న గొర్రెపిల్ల. నేను ఏసయ్యా కొంచెం కొంచెం ఇస్తానయ్యా, చిన్న చిన్న నడకలయ్యా, దూరం వెళ్ళలేనయ్యా, సువార్త పాటించలేనయ్యా, ఇవ్వలేనయ్యా. చాలా మంచి మాట నేను ఉదయకాల సమయం విన్నాను. దేవుని సొమ్మును తినే హక్కు ఎవరికి ఉందో చెప్తున్నారు. అబ్బా వండర్ఫుల్ అండి. దేవుని యొక్కకి ఇచ్చేవాళ్ళు ఎవరు చెప్తున్నారండి? వండర్ఫుల్. అంత మహాజ్ఞానం వస్తే చాలా గొప్పదండి. అందుకే ఏమంటున్నాడు? కలిమి కొలది మీరు ఇవ్వండి. ఇంకా మీరు చూడండి, ఇక్కడ చూడండి 4వ వచనం, మనపూర్వకంగా మమ్మల్ని వేడుకొనొచ్చి వారు తమ సామర్థ్యము కొలదియే గాక సామర్థ్యము కంటే ఎక్కువగాను తమంతట తామే ఇచ్చిరని. తమంతట తామే ఇచ్చారు, ఎవ్వరు బలవంతము చేయలేదు అని అర్థం. ఇట్స్ ఎ గివింగ్ ఆఫరింగ్స్ అ ఫ్రీ విల్. అది అక్కడ రాయబడింది 12వ వచనంలో. సిద్ధపాటు, ఒకటి సిద్ధ మనసు కలిగి ఇవ్వాడు. అతనే ప్రేరేపించబడి, ప్రభువా నాకు చేసిన మేలును బట్టి నాలో అని ప్రేరణ ఉంది. 7th సెన్స్ 6th సెన్స్ చూస్తున్నాం. ఆ పరిశుద్ధాత్మ నిన్ను ప్రేరేపిస్తున్నప్పుడు ఆ ప్రేరణ బట్టి సిద్ధ మనసు కలిగి కలిమి కొలదియే సామర్థ్యం ఎంత ఉందో దానికంటే ఎక్కువగా ఇచ్చారు. అది రాయబడింది. ఎంత ఇవ్వాలి అంటే టైతే కాదు, నువ్వు ఎంత ఇవ్వగలవో కలిమి విస్తరించిన కొలది నువ్వు ఇవ్వాలి. అది కొత్త నిబంధన. పాత నిబంధన అంట ఒక 500. ఎంత అనుకుంటా? ఒక 500, ఒక 200. హర్ట్ అవ్వకండి, నిజమైన సత్యం ఇది. మనస్సులో అదే ఉంటుంది. 500 నోటు తిరుగుతుంది. భూమి గుండ్రంగా ఉన్నట్టు మన మనసులో తిరుగుతుంది.
ఒక 1000 తిరుగుతూ ఉంటుంది, ఇంకొంచెం ముంచే దాచిపెట్టి, కానీ అదే 1000 అదే 2000 బట్టలకు పెట్టేస్తావు. బట్టలు మళ్ళీ రేపు సంవత్సరం లావైపోతే తీసేసి వేరే వాళ్ళకి ఇవ్వాలి. ఎంత బట్ట ఖరీదు? 10,000. కనుక ప్రియమైన దేవుని సంగమా, పిసనారితనంగా కాకుండా ధారాళంగా ఇవ్వాలి. కనుక అక్కడ రాయించిన మాట చూడండి, మళ్ళీ 9వ అధ్యాయానికి వస్తాం. మరి కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోస్తాడు. 126 కీర్తన, ఎందుకంటే అందుకు చదివించాను. కన్నీళ్ళు విడిచి విత్తువాడేమో, ప్రభువా నా దగ్గర ఇంతే ఉందయ్యా, నిజంగా యథార్థమయ్యా అంటే ఆ కొంచెాన్ని బట్టి దేవుడు ఎక్కువ చేస్తాడు. తెలుసా? మత్తయి సువార్త 26వ అధ్యాయము 6వ వచనంలో ఏముంది? ఒక స్త్రీ గురించి రాయబడింది. హిందీ ఆరాధనలో ఈరోజు చెప్పాను. ఆమె చేసిన గొప్ప విశేషం ఏంటంటే, అందరిలాంటి సామాన్యమైన స్త్రీ. ఆమె ఏం చేస్తుందంటే, స్త్రీ అంటే కామన్ నౌన్ అని అందరూ స్త్రీలు అందరిని అంటారు, కామన్ నౌన్ ఉన్నామె. ఆమె ఏమైందంటే ప్రాపర్ నౌన్గా మార్చబడింది అంటున్నాను. ఇట్స్ ఎ పెక్యులియర్ పర్సనాలిటీ కలిగిన, పెక్యులియర్ క్యారెక్టర్ కలిగిన మరింతగా మారింది. అంటే చూడండి, దేవుని మనసులో చొరగని, దేవుని మనసులో చిత్రపటాన్ని ఏర్పరచగలిగి, దేవుని మనసులో ఎప్పుడు ఆమె గురించి ఆలోచన చేస్తూ సువార్త ఎక్కడ ప్రకటించబడుతుందో ఆమెను జ్ఞాపకం చేసుకోకుండా ఉండలేరనే మాట రాయబడింది. ఎంతమంది పెద్దవారు లేరండి స్త్రీలు అక్కడ? ఏం చేసింది ఆమె? దేవునికి ఇవ్వటంలో వెనుతిరగలేదు, దేవునికి ఏమైనా చేయటంలో వెనుతిరగలేదు. తన డబ్బంతా ఉన్నదంతా పెట్టేసి అత్తరు, జటామాంసి అత్తరు, మంచి ట్రేడ్ మార్కున్న తీసుకొచ్చి దేవుని పాదాల దగ్గర పోసి తన కురులతో దేవుని పాదాలు కడుగుతుంది. అక్కడ పేతురు 12 మంది ఉన్నటువంటి యూదా ఇస్కరియోతీలందరూ సనుగుడు. శిష్యులు అంటే ఎవరండి చెప్పండి? ఎవరు శిష్యులు అంటే? వెంబడించేవారు. దేవుని వెంబడిస్తున్నప్పుడు దేవుని మనసు అర్థం అవ్వాలా? 6 నెలలు వీరు వారితో సహవాసం చేస్తే, వీరు వారితో చేస్తే ఏమవుతారు? కొన్ని అలవాట్లు వాళ్ళై వీరికి వస్తాయట. మరి 3.5 సంవత్సరాలు దేవునితో ఉన్న వీరు దేవుని మనసు అర్థమైందా అంటే అర్థము కాలేదు. అందుకే సనుక్కుంటున్నాడు ఈ స్త్రీ, ఈయన ఏంటిదంతా దేవునికి ఇవ్వటం ఏంటి? ఆయన పాదాల మీద ఈ అత్తరు వేస్ట్ కదా అంటున్నాడు. ఆయన అంటున్నాడు, ఆ ఒక్క స్త్రీకి ఈ మాత్రం ఆలోచన వచ్చింది, మీ అందరికీ ఇలా రాలేదే? ఎన్ని సంవత్సరాలు ఉచితమైన భోజనాలు తింటున్నారు, అద్భుత కార్యాలు చేస్తే చూస్తున్నారు, చేపలు బట్టి కాలిస్తే తింటున్నారు. ఎప్పుడైనా దేవుని గురించి ఆలోచన చేశారా? లేదు కదా. ఈమె నా గురించి ఆలోచన చేశారు, నా గురించి ఆలోచన చేసి ఒక మంచి పని చేస్తుంది అన్నాడు. అదండి, ఒక మంచి పని ఈమె చేస్తున్నప్పుడు చూడండి, మంచి పని మనం చేస్తే అందరూ విమర్శిస్తారు, చెడ్డ పని చేయండి అందరూ మెచ్చుకుంటారు. అందుకే ఈ లోకంలో ఇప్పుడు అన్నీ కూడా వాట్సాప్లో కానీ వాటిలో కానీ మీరు చూస్తున్న బస్సులు అయితే అన్నిటికీ లైక్ కొట్టు, సబ్స్క్రైబ్ చేయంటే ఎవరి లైక్ ఎక్కువ కొట్టి సబ్స్క్రైబ్ అయితే వారు గొప్పవారు, ఆ బస్సు గొప్పది అనుకుంటున్నాం. అలాంటి విమానమే రాజశేఖర రెడ్డిది కూలిపోయింది తెలుసా? అది గొప్పది కాదు, లైకులు కొట్టారు అందరూ. యాజ్ వెరీ గుడ్ హెలికాప్టర్, ఇది చాపర్, అది ఇదని ఓల్డ్ది పెయింట్ కొట్టాడు. ఇంజన్ వీక్, లోపల ఇంజన్ కెపాసిటీ ఉండి ఇంజన్ బాగుంటే వెళ్తుందా? పైన డొప్పా ఉంటే బాగా వెళ్తుందా? డొప్పా కలరేసి ఉంది, ప్లేట్ లోపల కడగాలి, బయట కాదు. బయట కడిగేది తర్వాత లోపల కడితే శుద్ధంగా ఉంటుంది. ఇంజన్ బాగుంటే విమానం వెళ్తుంది. కొండకు పోయి తగులుకొని ఎగరలేక పడిపోయి చనిపోయాడు తెలుసా? ప్రియమైన దేవుని సంగమ, ఎలా అంటున్నాడు ఆయన? ప్రతి వారు దేవుని దగ్గరికి వచ్చేళ్ళకి ఆ స్త్రీ మంచి పని చేసిందండి. అంతమందిని మెచ్చుకోవాలి. 12 మంది శిష్యులు ఫెయిల్ అయిపోయారు ఇక్కడ. అర్థమైందా? ఎన్ని తరాల నుండి దేవునితో ఉన్నావు నువ్వు? యు ఆర్ బోర్న్ క్రిస్టియన్ ఆర్ నవ్ యు యాక్సెప్టెడ్ యాజ్ క్రిస్టియన్. పాలు తాగే పాపలు బాబులు అంటున్నాడు దేవుడు పేతురుపత్రిలో. ఇంత ఉన్న పాలు తాగుతున్నారే మీరు, ఇంకా పెద్దవాళ్ళు అవటం లేదు. ఇవ్వడంలో పెద్దవాళ్ళు ఎప్పుడవుతాడు? మోషే పెద్దవాడయ్యాడు తెలుసా? దేవుని కోసం 11 హెబ్రీ పత్రిక 24 ఎన్నిసార్లు చదివావో చెప్పు, ఎన్ని మీటింగ్లో విన్నావో చెప్పు, ఇన్ని మీటింగ్లో ఏం అర్థమైంది చెప్పు. నీకు ఏం వదిలిపెట్టాడు? పెద్దవాడంటే పెద్ద బుద్ధి, పెద్దవాడంటే బ్రాడ్ మైండ్, పెద్దవాడంటే విజ్డమ్, ఇంటెలెక్చువల్ పవర్ రావాలి, అండర్స్టాండింగ్ రావాలి, ప్రజ్ఞ పాఠవాలు రావాలి. వచ్చాయనికి ప్రజ్ఞ పాఠవాలు రాలేదుగా. ఆయనకి 40 సంవత్సరంలో జ్ఞానం వచ్చింది చాలండి. ఇంకా 40 సంవత్సరాలు ట్రైనింగ్లో జ్ఞానం వచ్చాయి. ఇంకొక 40 సంవత్సరాలు నడవడంలో దేవుడి యొక్క ఈ వాక్యాన్ని అప్లై చేసుకున్నాడు. పెద్దవాడైనప్పుడు అంట రాణి, తల్లి రాణి, తండ్రి రాజు, అడాప్టెడ్ చైల్డ్, చాలు
ఈ అడాప్టెడ్ చేయరని తెలిసిన తర్వాత కూడా ఎవరు వదులుకుంటారు ఆస్తిని? ఈ దినం ఆస్తుల కోసం పోట్లాటలు కొట్టుకుంటున్నారే, దేశాలు రాజ్యం మీదకి కొట్టుకుంటున్నారు. ఎందుకు ఇన్ని కోర్టులు, ఎందుకు ఇన్ని పోలీస్ స్టేషన్లు? పాపమే, లేకపోతే ఎందుకు ఇన్ని ఉన్నాయి చెప్పండి? ఇన్ని హాస్పిటల్ ఎందుకు ఉన్నాయి? రోగాలు లేకపోతే. చూడండి, పెద్దవాడైనప్పుడు మారిపోయింది బుద్ధి. ఇదివరకు మీద చిన్నవాడా కాదే, 40 సంవత్సరాల వయసులో వాడికి జ్ఞానం వచ్చింది. అది పెద్దతనం. దేవుడికి ఇవ్వాలి, ఏమి ఇవ్వాలి? పదవి, బంగారం, వెండి, పవర్. రాణి యొక్క కుమారుడు అనిపించుకోవడానికి అది ఫ్రిస్టేజ్, నేను రాజకుమారుని తెలుసా, సూర్యవంశం మా తెలుసా అని చెప్పుకునే విధంగా లేడు. దేవుని కోసం కష్టపడాలి, పేదవాళ్ళ తన ప్రజల కోసం కష్టపడాలి, దేవుని ప్రజల కోసం కష్టపడాలి. మళ్ళా చెప్తున్నాను, దేవుని ప్రజల కోసం కష్టపడాలి. అది జ్ఞానం. వదులుకుంటే ఏంటి? మనమైతే అన్ని తగిలించుకుంటాం. చూడవు ఎంత బ్రాడ్మైందో, ధారాళంగా అంతా పారేశాడు. పౌలు గారు ఏమంటున్నాడు ఎఫెసీ పత్రికలో? నేను పెంటతో సమానంగా ఆస్తిని ఎంచుకున్నాడు. ఒళ్ళు గగురుపోవటం వాళ్ళండి, పరిశుద్ధాత్మ ఉన్న వాళ్ళందరికీ. ఆస్తి పెంటతో సమానమా? ఒక గజము లేక ఒక అంకణము 3 లక్షలైతే పెంటతో సమానమా? తన చదువుకు లక్షలు దారిపోస్తే పెంటతో సమానమా? దేవుడి గురించిన జ్ఞానం కోసం మాత్రం ఖర్చు పెడతారంట. ఈ దినం దేవుని గురించిన జ్ఞానం కోసం ఖర్చు పెట్టేవారు ఎవరు? దేవుని యొక్క వాక్యం కోసం ఖర్చు పెట్టేవారు ఎవరు? దేవుని యొక్క సహవాసంలో ఖర్చు పెట్టేవారు ఎవరు? దేవుని సువార్తలో ఖర్చు పెట్టేవారు ఎవరు? 12 మంది తప్పక ఇంతవరకు ఎవరు పుట్టలేదు. 12 మంది తర్వాత ఎవరు లేరు అంత త్యాగం. ఒక్క విలియం కేరీని ప్రతిసారి నేను గుర్తు చేసుకుంటాను. రాత్రి ఆయన గురించి చదువుతుంటే నేను చిన్నపిల్లాడికి ఎక్కెక్కి ఏడ్చాను తెలుసా? ఎవరికి తెలియదు. ఎందుకంటే బిడ్డ చనిపోతున్నాడు, గబ్బిలాలు తిరిగే బూజు బట్టిన ఇంట్లో ఉన్నాడు. చాలు నాకు అదన్నాడు. అమెరికాలో గొప్ప సంపన్నుడుగా పుట్టిన ఈయన 1761లో ఆగస్టు 17వ తేదీ అమెరికాలో కుగ్రామంలో, ఇంగ్లాండ్లో కుగ్రామంలో పుట్టిన ఈయన అమెరికా నుండి తెల్లదొర అంటే వాళ్ళు చాలా తెల్లగా, ఎండ వాళ్ళకి సోకితే చనిపోతారు. భార్య డోరతీ పేరు, నేను రానంటుంది. ప్రెగ్నెంట్ ఆమె, బిడ్డను పెట్టుకుంది. ఒక బిడ్డ ఆల్రెడీ పీటర్ ఉన్నాడు, ఇంకొక బిడ్డ గడుపులో ఉన్నాడు. నేను రాలేనండి, నేను పడలేను ఆ బాధ. దొంగతనంగా భారతదేశంలోకి ఎంటర్ అయ్యారు. టికెట్ ఉండి రిజర్వేషన్లు కాదు, దొంగతనంగా 5 నెలలు సముద్రంలో తుఫానులో ప్రయాణించారు. ఆ తుఫానులో చచ్చిపోతారేమనుకున్నారు. 5 నెలల ప్రయాణము తర్వాత మన కలకత్తా లోపలికి రాలేదు, పట్టణాలకి, గ్రామానికి వచ్చారు. అక్కడ ఒక ఆయన భోజనం పెట్టారు, భోజనానికి లేవు. తెచ్చిన డబ్బులు జాన్ అనే అతను కాజేశాడు. అతను అడిగాడు, నా యొక్క దిశ ఇది కాదు, దేవుని కోసం నేను కష్టపడాలి, ఖర్చు పెట్టాలి, డబ్బులు ఉన్నాయా? ఏమీ లేవు. తను తెచ్చిన పాత కత్తెరలు అవన్నీ అమ్ముకుంటున్నాడు. పెడితే అలా అమ్ముకున్నప్పుడు అందరూ 10 రూపాయలు ఇస్తాం, 300 ఇస్తాం, 200 ఇస్తామంటే అప్పుడు జాన్తో అంటాడు, ఎవరు? విలియం కేరీ, నేను ఇలా బ్రతకాలని ఇష్టపడటం లేదు, నేను దేవుని కోసం వేరే విధంగా బ్రతకాలి, దేవునికి సేవ చేయాలి, అనేక ప్రజలకు దేవుడిని చెప్పాలి, ఈ సతీ సాగం అనే దాన్ని నేను మాపు చేయాలి, స్కూళ్ళు పెట్టాలి. ఇప్పుడు ఉన్న స్కూళ్ళు గర్ల్స్కి అంతా కూడా ఆయన పెట్టినవే, తపాలా తంతి ఆయన పెట్టినవే, బ్యాంక్ సిస్టమ్ ఆయన పెట్టినవే, మెడిసిన్ ఆయన పెట్టిందే. అలాగే విలియం కేరీ ఆ సిరంపూర్ యూనివర్సిటీని కట్టాడు. అలాగే ఒక లైబ్రరీని స్థాపించాడు. ముద్ర యంత్రాన్ని కనుగొన్న తర్వాత పెద్ద ఆఫీస్ పెట్టాడు. 17 భాషల్లో బైబిల్ నూతన నిబంధన తర్జుమా చేశాడు. బెంగాలీ భాషలో చేశాడు. బెంగాలీ వాళ్ళకి చెప్తుంటే అర్థం కావటం లేదు, భాష నేర్చుకొని వారి మధ్య చెప్పాలని ఈ బైబిల్ వాళ్ళ భాషలోకి తర్జుమా చేస్తే వాళ్ళు వింటారని, వాళ్ళకి అర్థమవుతుందని, సత్యము తెలియకపోతే వారు మూఢనమ్మకాల్లో ఉంటారని కంకణము కట్టి, భార్య పిచ్చిదైపోతుంది బిడ్డ చనిపోయినప్పుడు. పిచ్చామంటే అన్నీ పడేస్తుంది. అందరినీ కూడా గాయపరుస్తున్న భార్యని పెట్టుకొని, ఒక బిడ్డని పెట్టుకొని, రోజుకు ఒక్కరోజు ఒక పైసా రూపాయి లేకుండా 7 సంవత్సరాలైనా కూడా ఏ పని చేయలేదని ఏడుస్తూ ఆ సముద్ర తీరంలో పరిగెత్తిన విలియం గారిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ దినం విలియం కేరీ అంటే ఆ సర్టిఫికేట్ అంటే అంత విలువ, అంటే అక్కడ చదివిన వారికి అంత గొప్ప. అంటే ఎందుకంటే ఆయన చేసిన త్యాగం తెలుసా అండి? ఆయన డబ్బులన్నీ కూడా బైబిల్ ముద్రించడానికి, సువార్తను ప్రకటించడానికి, చెప్పులు గుట్టే వృత్తిలో పనిచేస్తూ పుస్తకం పక్కన పెట్టుకొని చదివేవాడంట. అంటే బైబుల్ పుస్తకం అంటే బైబుల్. చెప్పులు కుడుతూ బైబిల్ చదివేవారు చూసారా? ఎంత ఆశ అండి. అలాగే పౌలు గారు కూడా ఉన్నారు. ప్రియమైన దేవుని సంగమా, కనుక
దేవుడికి ఇస్తే నీకేమొస్తుందని చెప్పాను. ఏమొస్తుంది? ప్రతిఫలం ఇస్తాడు. దేవునికి ఇస్తే ఏమొస్తుంది ఇంకొకసారి చెప్పి, ఎందుకంటే ఇంకా నెక్స్ట్ వారం కూడా ఉంది కనుక దేవునికి ఇస్తే ఏమవుతుంది? మీరు ప్రతి విషయంలో అనగా విశ్వాసమందును, ఉపదేశమందును, జ్ఞానమందును, సమస్త జాగ్రత్త మీకు మాయలున్న ప్రేమ యందును ఎలాగో అభివృద్ధి పొందుచున్నారు, అలాగే మీరు ఈ కృప యందు కూడా అభివృద్ధి పొందినట్లు చూచుకొనడి. ఏం చేయాలండి? ఈ కృప యందు అభివృద్ధి పొందేటట్టు మీరు చూచుకోవాలి అని అంటున్నాడు. ఎందుకంటే ప్రియమైన దేవుని సంగమా, అలాగనే అభివృద్ధి పొందుతాం మనం దేవుడికి ఇస్తే. అలాగనే 9వ అధ్యాయం చూడండి మీరు. మరియు అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వ సమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింపజేయగలడు. ఏం చేస్తే? దేవునికి సనుక్కొనక గొనుక్కొనక ధారాళముగా మీరు ఇచ్చినట్లయితే దేవుడు ఏం చేస్తాడంటే ఇక్కడ చూడండి, సమృద్ధిగా మీకు గలవారుగా దేవుడు ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడి మీడల సమస్త విధమైన కృపను చూపును. సమస్త కార్యాలు ఏదైనా దేవుని కోసం గొప్ప కార్యాలు. కీర్తనలు ఇందాక చదివారు కదా, 4-5-120 కీర్తనలో ఉత్తర ప్రత్యుత్తరాలు గుర్తు చేసుకున్నారా? దేవుడు మీ కొరకు గొప్ప కార్యములు చేయను. ఏం దీవెనండి! దేవుడు మీ కొరకు గొప్ప కార్యాలు చేస్తాడు. విలియం కేరీ యొక్క స్లోగన్ ఏంటో చెప్పండి. ఏంటి స్లోగన్? దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయి, దేవుని నుండి గొప్ప విషయాలను ప్రతిఫలాన్ని కనిపెట్టు. అక్కడ నుండి ఎంత గొప్పగా కనిపెడతావో అంతే గొప్పగా చేయి. మన ప్రార్థనలు ఎలా ఉంటాయంటే, ప్రభువా నాకు 3 అంతస్తుల బిల్డింగ్ కావాలి, 2 అంతస్తుల బిల్డింగ్ కావాలి, వారు కారు కొన్నారు, నాకు కారు కావాలి, అది కావాలి అని గొప్ప అడుగుతాం. బంగారము, వెండి, ఆభరణాలు, చదువు అన్నీ అడుగుతాం. అవన్నీ కూడా లక్షల కోట్ల రూపాయల ఆస్తితో కలిగినవి అడుగుతాం. కానీ దేవునికి ఇచ్చేటప్పుడు అంత ఘనంగా మనం ఇవ్వలేము, అంత ఘనంగా మనం చేయలేము. ఇవ్వడమే కాదు, డబ్బనే కాదు, ఏదైనా ప్రార్థన అయినా, త్యాగమైన, దేవుని పని అయినా. విలియం కేరీ అది పెట్టుకున్నాడు, గొప్ప కార్యం నేను చేస్తాను, ప్రతిఫలాన్ని నేను ఆశించకుండా చేస్తానని. ఇక్కడే చనిపోయి ఇంగ్లాండ్కి వెళ్ళలేదే ఆయన మనం. కనుక అక్కడ ఏం రాయబడింది? ఇంకా పైన చూస్తే ఉత్సాహముగా ఇచ్చేవాడిని దేవుడు. చదివారు ఆ మాట? ఎక్కడుంది? అక్కడే ఉంది, పైన చూడండి. విస్తారంగా ఇచ్చేవాడిని దేవుడు ఏం చేస్తాడు? చూడండి 7వ వచనం కింద, దేవుడు ఉత్సాహముగా ఇచ్చు వారిని ప్రేమించును. ఇస్తే ప్రేమిస్తాడు, ప్రతిఫలం ఇస్తాడు, దీవిస్తాడు. తర్వాత ఇక్కడ చూస్తే అన్నిటి అంటూ సమృద్ధిగా మనల్ని ప్రతి కార్యం చేయడానికి. ఈ కార్యం మేము చేయలేమండి, ఈ కార్యం చిన్నగా చేద్దామండి అంటే సత్కార్యాలు. బైబిల్లో చెప్పిన ఏ కార్యం దేవుని కోసం చేయటానికైనా గొప్పగా చేస్తావు, కానీ చిన్నగా నువ్వు కార్యం చేయవు. ఆ కార్యం చేయడానికి శక్తి దేవుడిస్తాడు. అందుకే నన్ను బలపరచువాని అంది నేను సమస్తము చేయుచున్నానని పిలుపు గారు అనగలిగారు. ఒకసారి జ్ఞాపకం చేసుకోండి, కింద రాయబడింది, విత్తువానికి విత్తనమును, తినుటకు ఆహారము దయచేయి. దేవుడు మీకు విత్తనము దయచేసి విస్తరింపజేసి మీరు ప్రతి విషయంలో పూర్ణ ధైర్య భాగ్యము గలవారుగునట్లు మీ నీతి ఫలమును అభివృద్ధి పొందును. ఏం చేస్తాడండి? విత్తనాన్ని ఇస్తాడు. ఇప్పుడు సీడ్స్ లేవు మనకు, అలాగనే ఆహారం దయచేస్తాడు దేవుడు. నువ్వు దేవునికి ఇస్తే మళ్ళీ ఇస్తాడు దేవుడు. అందుకంటాడు ప్రసంగిలో, మీ ఆహారాన్ని తీసి నేల మీద ఇసిరేయి. ఏమవుద్దంట? కూలిపోద్దా? మరలా అది నీకు తిరిగి దేవుడు ఇస్తాడు. దేనికి స్తోత్రాలండి. మరలా దేవుడు నీకు ఇచ్చేస్తాడు. అయ్యో వేస్ట్ అయిపోయిందే, ఇంతేసేసానే, ఇంత అయిపోయిందే, మరలా ఎలా వస్తుంది? ఒకడు వెదజల్లి విస్తరించబడ్డాడంట. మళ్ళీ చెప్తున్నాను, ఒకడు వెదజల్లి విస్తరించబడను. దేవుని కోసం వెదజల్లు విస్తరించబడతావు. ప్రియమైన దేవుని సంగమా, అలాంటి వారి పేర్లు ఈ సమాజంలో ఉన్నాయి, చెప్పలేము. వారి హృదయంలో దేవుడి ప్రేరణ ఉంది. వారు దేవుని భయభక్తి కలిగిన వారు. వారు దేవునికి ఇవ్వడంలో ముందుకు వస్తున్నారు. ఫిలిప్పీయులకు పత్రిక 4వ అధ్యాయం 17 వచనాన్ని చదువుదాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 17 వచనం. ఇంకేమొస్తుంది? నేను ఈవిని ఆపేక్షించి ఇలాగ చెప్పటలేదు. గ్యారంటీగా పాస్టర్ గారు ఇలా చెప్తున్నారంటే అనే నెగటివ్ థింకింగ్ ఎప్పుడు దేవుని దగ్గర పాజిటివ్గా ఉండాలి. బీ పాజిటివ్, డోంట్ వర్రీ, బీ హ్యాపీ అన్నాడు జిమ్రీ గారు. డోంట్ వర్రీ, బీ హ్యాపీ ఆల్వేస్ ఇన్ ద లార్డ్. ఫిలిప్పు 4:4 ఏమన్నారంటే, ఆనందించుడి, మరలా చెప్తాను, ఆనందించుడి. మీ సహనమును మీరు ఇచ్చేది ఏ సహనముతో ఇవ్వండి. గొనుక్కొని సకల జనులకు తెలియాలి నీకు మీ యొక్క అభివృద్ధి.
మీరు చేసే కార్యాలు. దేవుడు వారిలో ఉన్నాడు రా, అందుకే గొప్ప కార్యాలు రా, చిన్న కార్యాలు చేయటం లేదు. వారు దేవుని అభివృద్ధిలో ఉన్నారు రా, దేవుని అడుగుజాలలో ఉన్నారా, మందసం వారి మధ్య ఉందిరా, దేవుడు వారిని గొప్పవారిగా చేశాడు రా అని ఇశ్రాయేలులను దీవిస్తే వారికి ఉన్న పేరు అది. ఇక్కడ ఏమంటున్నాడు, నాకు ఇవి రావాలని ఇలానే ఆపేక్షించి ఇలాగ చెప్పుటలేదు, కానీ మీ లెక్కకు విస్తార ఫలము రావాలని ఆపేక్షించి చెప్పుచున్నాను. లెక్కకు ఇస్తే లెక్కకు విస్తారమైన ఫలం వస్తుంది. మాకేమొస్తుంది ఇస్తే అనుకోవద్దండి, లెక్కకు విస్తారమైన ఫలం ఇస్తుంది. ఇందులో సంకుచిత బాణము, అంతఃకరణం చింత చేసుకోవచ్చు. అంతఃకరణం ఉంది, పరోపకరణము కాదు, అంతఃకరణం లోపల నీ హృదయం నుండే ఆ యొక్క కార్యాలు చిన్నవిగా ఉండకూడదు. అందుకే దేవుడికి ఇచ్చిన దొంగలించేవాడని చెప్పాడే, దేవుని డబ్బును దేవుని కానీ దొంగలిస్తే ఏంటంటే ఆ గృహాలు మీరు చూడండి, అభివృద్ధి పదములు ఉండవు, ఆనందం ఇళ్లలో ఉండదు, దుఃఖం ఇళ్లలో ఉంటుంది. ఎంతో బయటికి భలే కనిపిస్తుంటారు, సున్నం కొట్టిన సమాధుల్లాగా, లోపల కుళ్ళిన ఎముకలతో కనబడుతూ ఉంటాయి. అది ఆధ్యాత్మికమైంది కాదు. దేవుడు అంటున్నాడు, జీవానికి ఏది ఆహారం? వాక్యం. నీ ఆత్మకు జీవమేంటి? వాక్యం, ఆయన మాట. నీ శరీరానికి జీవమేంటి? ఈ లోకంలో తిండి. మరి దేవుని వాక్యము నీకు అందించబడాలి అంటే, ఆ జీవము నీకు రావాలంటే దేవునికి నువ్వు ఇవ్వగలగాలి. అందుకే దేవుని కొరకు ధనవంతులు అవ్వండి అంటున్నాడు. లూకా 12లో ముగిస్తున్నాను కనుక, దేవుని కొరకు ధనవంతులు అండి. మీకు మీరు ధనవంతులు కావద్దు, మీకు ధనవంతులుగా అవ్వాలనే తలంపు ఉన్న ధనవంతుల గురించి మాట్లాడాడు. ఏమండి, నేను రూములు కట్టుకుంటాను, విస్తారమైన పొలం పడింది, విస్తారంగా పంట పండితే, ఉద్యోగం పెరిగితే, నీ ప్రమోషన్ వస్తే, నీవు ఎక్కడ పొలంలో ఏదైనా వస్తే నీకు వచ్చిందంతా కూడా పాట పాడినట్టు ఉండాలా. నాకేమున్నా ప్రభువా నీకే ఇస్తానయ్యా. అబద్ధం కాదా? నాకేమున్నా ప్రభువా నీకు ఇస్తానయ్యా పాట పాడతాం. పాట మాత్రం ఉత్సాహంగా ఇచ్చేవారిని దేవుడు ప్రేమించాలని కానుకల పెట్టెల మీద రాస్తాం. అలాగనే ప్రతి కవర్ మీద రాస్తాం. చేస్తున్న పనికి, మాట్లాడుతున్న మాటకు పొంతన ఉందా? బైబిల్కి, నీ యొక్క దైనందిన జీవితానికి పొంతన ఉందా? దేవుని దగ్గర అబద్ధం ఆడవచ్చా? స్పీక్ టు లార్డ్ అంటున్నావు. వెన్ యు ఆర్ స్పీకింగ్ టు లార్డ్, ద రియల్ వర్డ్, ఆ రియల్ ప్రేయర్ ఇస్ గోయింగ్ టు గాడ్. దేవుడు ప్రతి మాట వింటున్నాడు. మలాకి 3:16లో ఆయన తన భక్తులు మాట్లాడుకుంటే వింటాడు, ప్రార్థన చేస్తుంటే ఉంటాడు, దేవుడి సహవాసంలో ఉంటే ఉంటాడు. ఆయన నిన్ను గమనిస్తూ ఉన్నాడు, పరీక్షిస్తూ ఉన్నాడు. అర్థమైందా? లెక్కకు మించి ఫలము రావాలని చెప్తున్నాడు. ఏదో ఇవి మాకు బహుమతులు రావాలని చెప్పడం లేదు, మీకు రావాలని. అర్థమవుతుందా ఈ వాక్యం? కనుక దేవుడు ఇస్తున్నాడు కదా అని ఇవ్వండి అంటున్నారు. రెండో ఫేస్ తెలియటం లేదు. ఇచ్చి అంటున్నాడు, మరి ఉత్సాహంగా ఇచ్చేవారిని దీవిస్తాడు. నేను ఇస్తున్నాను, మీరు ఇవ్వండి. నేను ఇస్తున్నాను, మీరు ఇవ్వండి. దేవుని కార్యాల కోసం ఇవ్వండి. ఇచ్చి దాచిపెట్టుకుంటే కుళ్ళిపోయాయి తెలుసా? ఏంటంటే అది సెలెక్చువల్ గ్రోమా, వాటి మీన్ మన్నా, అంతేనా? మన్నానా? వాళ్ళంతా కురిపిస్తే ఆ మానికలుగా పెట్టుకుంటే ఎక్కువ కూర్చుకోవద్దు. ఆదివారానికి ముందు రోజు కూర్చుకోవద్దు, తక్కిన రోజు కూర్చుకోవద్దు అన్నారు. కూర్చుకుంటే ఏమైంది? పురుగులు పట్టిపోయాయి. దేవుని ఆహారానికి పురుగులు పడతాయా? పట్టించాడు దేవుడు. ఎందుకంటే నీకు ముందు సిద్ధ మనసు కలిగి ఉండాలి. లోగడ నువ్వు ఇస్తావన్నది నువ్వు సిద్ధ మనసు కలిగి ఇవ్వంటున్నాడు. ఎక్కడ 8వ అధ్యాయంలో 2 కొరింథీలో 11-12 వచనాల్లో సిద్ధ మనసు లేకుండా నీవు అనాలోచనగా ఇవ్వకూడదు. అందుకే కయ్యూను అర్పణాన్ని లెక్క చేయక, లక్ష్యము చేయకుండా హేబేలు అర్పణాన్ని చిన్నవాడైనా లక్ష్యం చేస్తాడు. మనం అంటామో వయసులో పెద్దవాడు, జ్ఞానంలో పెద్దవాడు, చదువులో పెద్దవాడు, ఆస్తులో పెద్దవాడు, ఫేములో పెద్దవాడు, రాజకీయంలో పెద్దవాడు. ఆయనకి ముందు ఇంపార్టెన్స్ కాదు దేవుని దగ్గర. దేవుడు ఎవరిని హెచ్చించారో వారినే, ఎవరిని తగ్గించానో వారినే, ఎవడు ధారాళంగా ఇస్తాడో హృదయంలో అంతఃకరణం సంకుచితం కాకుండా వారిని అనాలోచనకి ఇస్తాం కదా, అలా ఇవ్వకూడదు. చిరిగిపోయిన నోట్లు, కుళ్ళిపోయిన నోట్లు, వెనకో దాచిపెట్టినాయి కవర్స్ లేకుండా ఎలాగెలాగో మనం వేయకూడదు. ఎందుకంటే ఒక అలవాటు అయిపోయింది అలా ఇవ్వటం. అలాగే బైబిల్ పట్టడం కూడా పాస్టర్కి అలవాటైంది. బైబిల్ పట్టకపోతే ఒకరు భయపడి బైబిల్ పట్టు అంటున్నాడు. అదే కొంతమంది వద్దు అంటున్నారు, అది కరెక్ట్. కానీ కొంతమంది బైబిల్ పట్టండి అని అంటున్నారు. గాంధీ బొమ్మకు కనుక పెయింట్ వేసి కుక్కరాడు గాంధీ అడుక్కున్నట్టు బీచ్లలో దేవుడు అడుక్కునేవాడు కాదు. దేవుడికి మనం గొప్పగా ఇవ్వాలి. కానీ నేను ఇవ్వనంటుంది కానుక, బైబిల్ పడితేనే ఇస్తాను. అసలు ఎందుకు ఇవ్వాలి కానుక? ఎందుకు ఇవ్వాలి? దేవునికి ఎందుకు ఇవ్వాలి? నీ ఆశీర్వాదం కొరకే. ఆయన ఇస్తే ఆశీర్వదిస్తాడు. నువ్వు బిగబట్టు, అంతే ఉంటుంది. ప్రార్థన చేసుకుందాం. మరి నువ్వు ఎలా ఉన్నావు? ఈ దినం ధారాళంగా ఇస్తావా? ఉత్సాహంగా ఇస్తావా? కరోనా అంటున్నావు,
ఏది తగ్గడం లేదు. కరోనాలో చికెన్ తగ్గలేదు, బట్టలు తగ్గలేదు, షూలు తగ్గలేదు, మాస్కులు తగ్గలేదు, శానిటైజర్ తగ్గలేదు, కుటుంబంలో గుమగుమ వాసనలు, పెళ్ళిళ్ళు అవుతున్నాయి. కానీ దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఎందుకు సంకుచితమైన భావం? ఎందుకలా? దేవుడు నేను విస్తరింపజేసేవాడు, ఆస్వాదించేవాడు ఆయనే. ప్రార్థన చేస్తున్నా, నువ్వు ఆయన దగ్గర సంకుచిత భావం వద్దు, ఇచ్చువానికి దేవుడు దీవిస్తాడు. ప్రార్థన చేస్తున్నాను. మిక్కిలిగా ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, మీ పాదాలకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ అపార కృపా ప్రేమను బట్టి వందనాలు. మేము తండ్రి ఉత్సాహంగా ఇస్తే మీరు మాకు ఉత్సాహంగా ఇచ్చారు. ఇచ్చి అడిగితే ఇస్తానంటున్నాడు. ఆకాశ వాక్యలు విప్పి విస్తారంగా ఇస్తానంటున్నారు. మీరు తన మాట తప్పని దేవుడు నాయన. మీ యొక్క అంతఃకరణం విశాలమైనది, మీ హృదయంలో ప్రేమ మాయలు ఎక్కువ ఉంది కనుక మమ్మల్ని దీవిస్తూ ఉన్నారు. కేంద్రంగా తలగా ఉంచుతున్నారు, ఇచ్చేవారిగా చేశారు, పుచ్చుకునేవారిగా మమ్మల్ని చేయలేదు, చెయ్యి చాచి ఇచ్చేవారిగా చేశారు. మీకు వందనాలయ్యా. మేము ఇతరుల కోసం ఇవ్వడానికి సహాయం ఇచ్చాం. యేసువారి దివ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందు మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడనుగాక, రాజ్యం మాకు వచ్చుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందు నెరవేరునుగాక. మాకు కావాల్సిన ఆహారం వేడు మాకు దయచి, మా రుణస్థులు మేము క్షమించిన ప్రకారం మా రుణములు మీరు క్షమించము. మమ్మ శోధన నుండి తేక కీడు నుండి తప్పించము. ఎందుకనగా రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవైనావు తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మదేవుని అన్యోన్య సహవాసము, ఆయన కాపుదల, నిత్య భద్రత ఈ యొక్క పరిశుద్ధమైన ఆలయములో కూడినటువంటి ప్రతి ఒక్కరితోనూ, అలాగే సంఘ కుటుంబాలన్నిటితోనూ, సంఘముతోనూ తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు తోడై నడిపించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ వందనాలు. దేవుడు దీవించునుగాక.